నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. దానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా పక్కదారి పెట్టేశాయి. 1000 కోట్ల స్కామ్ ఏదైతే మైక్రో ఫైనాన్స్ ద్వారా జరిగిందో దాని గురించి మాట్లాడేవాడు ఎవడో లేడు తెలంగాణలో. ఇటు ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ చచ్చిపోయారు, దాదాపు 10 మంది చచ్చిపోయారు. వాళ్ళ గురించి పట్టించుకునేవాళ్ళు లేరు, ఆ కుటుంబాలను ఆదుకునేవాళ్ళు లేరు, దాని మీద ఒక ఎంక్వైరీ లేదు, అయిపోయింది. బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి ఇష్యూ వచ్చింది, అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది. ఎందుకు వచ్చిందా అంటే, మొన్న మధ్య ఒక 10 రోజులు 20 రోజుల క్రితం అనుకుంటా మన మేధావి గారు మన ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య చాలా ప్రకంపనలు సృష్టించింది 2 తెలుగు రాష్ట్రాల్లో, నాకు తెలిసి సెంట్రల్లో కూడా. సో మరి దానికి సంబంధించినటువంటి పరంపర ఇంకా కొనసాగుతూ ఉంది 20 రోజుల్లో. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వరకు వచ్చింది. అది ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇక్కడ ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునే రోజునే జూన్ 2వ తారీఖున ఆయన కూడా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభని ఆయన ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎందుకు చేసుకున్నాడో ఏందో ఎవరికి తెలియదు, దేనికి పెట్టాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సరే వచ్చాడు, పెడదాం అనుకున్నాడు, పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా దాని గురించి నిరాకరించింది, కోర్టు కూడా నిరాకరించింది. సో దానికి సంబంధించి మరి ఆయన ఏం చెప్పాలనుకున్నాడో తెలియదు. లాస్ట్కి ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిండు, దానికి అందరూ వచ్చారు, ఆయన ఏం మాట్లాడారు మనందరికీ తెలుసు. దానికి కౌంటర్గా కేటీఆర్ మాట్లాడాడు, దానికి కౌంటర్గా కవిత మాట్లాడింది, దానికి కౌంటర్గా పొన్నం ప్రభాకరు, తర్వాత అద్దంకి దయాకరు, మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా అనిరుద్ రెడ్డి, చాలామంది మాట్లాడారు. మరి ఇంకా అది కాకుండా ఓయి విద్యార్థులు చాలామంది, ఆస్మా వాళ్ళు చాలామంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ని విభేదిస్తూ, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని అదేవిధంగా కూటమి ప్రభుత్వం తిట్టుకుంటూ కూడా చాలా మాటలు మాట్లాడారు. ఏంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ వచ్చే కార్యక్రమాలు అంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఆయన చేస్తాడనుకుని భయంతో ముందుగానే వీళ్ళే ఎదురుదాడి చేస్తున్నారంటే అది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఇప్పుడు దీని మీదే మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ అధ్యక్షులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, ఎందుకంటే ఆయన విశ్లేషణ చేస్తే దాంట్లో ఒక నిజాయితీ ఉంటుంది. ఆ విశ్లేషణ ఎలా ఉంది, ఆయన అభిప్రాయం ఏంటో మనం ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే రవి. సార్, ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, ఆ మొత్తం మ్యాటర్ అంతా మీకు తెలుసు కదా. ఏంటి సార్ అంటే ఈ 20 రోజుల్లో జరుగుతున్న రాజకీయం ఏమనిపిస్తుంది అసలు? ఇది అన్నెసరీ కాంట్రవర్సీ దానికి కదా. పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుక్కుంటున్నాడు. అసలు అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఏమనుకున్నారంటే ఆంధ్ర వాళ్ళ ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతాయి, వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొడతారు అనే ఒక భయం ఒక సర్వత్రా అప్పుడు వ్యాపించింది ఆంధ్రాలో. మీకు జ్ఞాపకం ఉంటే తెలంగాణ ఉద్యమకాలంలో ఎవడి ప్రాపర్టీ కూడా ఒక రాయేసి కొట్టిన అసలు డ్యామేజ్ జరగలేదు సార్, ఎక్కడ కూడా జరగలేదు. ఏదైనా జరిగితే ఆత్మ బలిదానాలు తెలంగాణ పిల్లలే చేసుకున్నారు తప్ప వేరే వాడిని కాల్చిన సందర్భం కూడా లేదు. అట్లా పీస్ఫుల్గా ఉద్యమం జరుగుతుందని ఎవరు అనుకోలేదు. అంత పెద్ద ఉద్యమం, సకల దిన పోరాటం లాంటిది అప్పుడే జరగాలి. అయితే విభజన బిల్లు లోపల ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి అనుమానం ఉండే, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాపర్టీస్ ఏమైనా రేపు పొద్దున తెలంగాణ వాళ్ళు డ్యామేజ్ చేస్తారేమో అని. మీకు జ్ఞాపకుంటే 10 years జాయింట్ క్యాపిటల్ పెట్టి ఏం చేశారు, ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గవర్నర్కి ఇచ్చారు, పోలీస్ కంట్రోల్. ఐడియా అవుతో లేదు, అల్టిమేట్ బాస్ గవర్నర్. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి కాల్పులు గెలుపులు జరుగుతాయి, ప్రాపర్టీస్ డ్యామేజ్ అనుకొని దాని ప్రొటెక్షన్ కోసం గవర్నర్కి అపెక్స్ బాడీ కింద పెట్టారు. నరసింహన్ గారు ఒక్క ప్రాపర్టీ కేసు కూడా గవర్నర్ విచారించింది లేదు, ఎవడు అప్పీలు పోయింది లేదు, ఏం జరగలే. అప్పుడే జరగలేదు ఉద్యమ కాలంలో, దాదాపు 12 ఏళ్ళు 14 ఏళ్ళు జరగలేదు. 2003 to 2014 మీద 11 ఏళ్ళు అప్పుడు, 2001 నుంచి 14 వరకు 15 ఏళ్ళు అప్పుడు జరగాలి. 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ జరగాలి. అసలు నిజానికి రాష్ట్రం ఇచ్చిన 3 ఏళ్లకే మొత్తానికి తరలిపోయారు. సెక్రటరియట్ పడి ఉంది 10 ఏళ్ళు ఖాళీగా ఆంధ్రా కేటాయించి. అట్లా ఉన్న సందర్భం లోపల ఈవెన్ బిల్లు కూడా ఆర్టికల్ 3 ప్రకారంగా మీరాకుమారి తెలియదా బిల్లు ఎట్లా పాస్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడా ఇది అక్రమంగా జరిగింది, అన్యాయంగా జరిగింది? నువ్వెవరు పోయి అసలు, హూ ఆర్ యూ? సంబంధమే లేదు. నువ్వు రాపో, ఈ ప్రాంతానికి రావడానికి వీసాలు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, దేశం అంతా ఒకటే, విద్వేషాలు. నువ్వెవడు చెప్పడానికి అంటారు. నేను షర్మిల తిరిగింది, వద్దన్నాడా? నిరూపించుకునే ప్రయత్నం చేసి వెళ్ళిపోయిందామా? మనం అందరం అనుకున్నాం ఈ ఆంధ్ర పిల్లకి ఇక్కడ ఏం పని తిరిగింది పాపం. మనం ఏమన్నా అప్పుడు కూడా అనవసరం వాళ్ళు అన్నారు, అయిపోయింది, అది పెద్ద పట్టించుకోలేదు, తిరిగింది వెళ్ళిపోయింది. నువ్వు కూడా తిరిగిపో. మొన్న కూడా ఇప్పుడు కొత్తగా ఏదో నవనిర్మాణ సినిమా నువ్వేంది పెట్టి తెలంగాణ నవనిర్మాణ నువ్వు చేస్తావా? మేము చేసుకుంటాం కదా, నీకేం సంబంధం అసలు? సరే పెడితే పెట్టుకో,
నేనేమన్నానంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ కాంటెస్ట్ చేయలేదని కాదు కదా, నినాక మొన్న జరిగిన అశ్వరావుపేటలో, కొత్తగూడెంలో, ఇంకో దగ్గర అభ్యర్థులు పెట్టాడు సింబల్స్ ఇచ్చి నీకు తెలుసు. తెలుసు సార్. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఎక్కడ మన అది మణుగూరులో పెట్టాడు, కొత్తగూడలో పెట్టాడు, మొన్న జరిగిన పాలకుర్తిలో పెట్టాడు, అందరూ పెట్టుకున్నావు కదా. ఎవడ వద్దన్నాడు చూసాను నేను. క్యాండిడేట్ నిలబడ్డారు, 100 ఓట్లు పెట్టు, మళ్ళీ పెట్టు. నేను ఎవడొద్దంటాడు అసలు. దానికి ఒక పార్టీ అవసరమా, లేదా నీ పార్టీ ఇక్కడ ఉండాలా, ఎందుకు అన్నెసరీ కాంట్రవర్సీ. ఆ పిల్లాడికి తెలంగాణ సంబంధం లేదు, తెలంగాణ సోయి లేదు, ముఖ్యమంత్రికి తెలంగాణ సోయి లేదు మనం అంటుంటే. ఆయన సమైక్యత పార్టీలో టీడీపీలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రికే తెలంగాణ సోయి లేదు, పవన్ కళ్యాణ్కి ఎట్లా వస్తుంది పాపం. సో ఇది అన్నసరి కాంట. ప్రొఫెసర్ నాగేశ్వర్ సరే ఆయన కామెంటరీ ఏదో చేసాడు, చిన్న అంశం. నువ్వు అన్నావు ఏ కేసులు పెట్టద్దు, ఆయన మీద మా గౌరవం అన్నా సంతోషం, అంతేగాని అక్కడి నుంచి పోలీసులు రావడం, ఇక్కడి నుంచి ఇంకోటి పోవడం. పోలీసులు రాలేదని ఆయనే చెప్పాడు కదా సార్, మళ్ళీ దీన్ని ఎందుకు వచ్చింది అట్లా, పోలీసులే వచ్చారని. సో అది నేనేదంటే అనాలోచితంగా తెలివి తక్కువగా మాట్లాడి కెలుక్కుంటున్నాడు. పొన్నం ప్రభాకర్ పెట్టాడంటే పొన్నం ప్రముఖ ఉద్యమగాడు, ఆయనకు హక్కు ఉంది. ఇది మా బాబు జాగిరి అన్నాడు, కరెక్ట్. ఎవడి జాగిరి అంటే మా బాబు జాగిరి, నీ బాబు జాగిరి కాదన్నాడు. నిజమే కదా, ఇది కాదు కదా. ఇప్పుడు కొత్తగా కాంట్రవర్సీలో 10 ఎకరాలు ఎక్కడో కబ్జా చేయడం అదో వార్త. ఆయన అన్నాడు తీసుకోండి కావాలంటే అన్నాడు. అంటే నువ్వు కొనుక్కుంటే కదా ఇక్కడ తెలంగాణలో నువ్వు ప్రాపర్టీ కూడా నేను అడిగినోడు ఇవ్వలేడు కదా. అసలు ఇంతవరకు ఉన్న రాయలసీమ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎవడన్నా ప్రాపర్టీస్ దొరుకుని పారిపోయినోడు ఉన్నాడా? అటువంటిది ఇప్పుడు జరగలేదు, అసలు జరగలేదు కదా. అన్నెసరీ కాంట్రవర్సీ. దీన్ని ఆయన అనాలోచితంగా మాట్లాడి ప్రవోక్ చేస్తున్నాడు. దీని అడ్వాంటేజ్ ఎవరికి ఉందో నాకు తెలియదు. బట్ పవన్ కళ్యాణ్కి ఇక్కడ స్పేస్ లేదు, ఖచ్చితంగా స్పేస్ లేదు. గెలుస్తుండొచ్చు 5 10 మనందరికీ తెలుసు, 100 నిలబడితే 5 10 గెలుస్తారు, మంచిదే, ఎస్టాబ్లిష్ కాదంటే. ఇప్పుడు ఆంధ్రాలో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావు, 10 ఏళ్ళ తర్వాత నీకు చంద్రబాబు గారికి ఎంట్రీ కూడా లేకుండా బీజేపీలో నువ్వు పూనుకొని నీకున్న యాక్సెస్తో కలిపితే ఒక వేవ్ వచ్చి అధికారంలోకి వచ్చావు, ఎంజాయ్ చేయి పోయి. 5 ఏళ్ళు అధికారంలో దూరం ఉన్నావు కదా. ఈ తెలంగాణ ఎందుకు నీకంటున్నా, ఇక్కడ తనుకున్న వాళ్ళు తనుకుంటున్నారు కదా. ఇక్కడే ఉంది నీకెందుకు మధ్యలో కుటుంబంలో 2 చీలికలు మన కొత్తలో ఎందుకంటా నేను. సో అది అన్నెసరీ కాంట్రవర్సీ అని నా ఉద్దేశం. ఓకే, కానీ సార్ ఇక్కడ ప్రాంతాల విషయం పక్కన పెడితే ఇది భారతదేశంలో అంతర్భాగం. అంటే మేము ఎవడు కాదన్నా, మేము ఇక్కడికి వచ్చి పోటీ చేయకూడదా, మేము వచ్చి కూడదా? నేను చెప్తున్నా నీకు వద్దని అనలే కదా. నీకు జ్ఞాపకం ఉంటే ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన సందర్భంలో నిజాంకి వ్యతిరేకంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించే, ఇతరులు కూడా పోరాడారు. మా ఫాదరే ఫ్రీడమ్ ఫైటర్ అందరూ. ఇది జరిగిన సందర్భం లోపల ఇక్కడ ఇండియన్ యూనియన్లో కలవడానికి ఇష్టం లేకుండా కమ్యూనిస్టులు అక్కడ నాకు జ్ఞాపకం ఉండి రష్యాకు పోయి దేశాన్ని మనం స్వతంత్ర దేశం గుర్తింపుని అడిగే ప్రయత్నం చేశారు. అంత చరిత్ర ఉంది. అయితే అప్పుడు సీ బార్డర్ లేదు, ఆయనప్పుడు మనకు సీ బార్డర్ లేదు తెలంగాణకి, లేదు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. అయితే రష్యన్ ఆర్మీ వచ్చేది ఆ రోజుల్లో. ఇదొకటి. నిజాం నవాబు అందరు కలిసిపోతే అటు కాశ్మీరోడు ఇక్కడ హైదరాబాద్ ఏమనంటే మేము స్వతంత్ర దేశంగానే ఉంటామని దిస్ విల్ అప్లై టు యునైటెడ్ నేషన్స్. ఏది ఇండియన్ ఆర్మీ నాకు దురాక్రమణతో వచ్చింది, నా దేశం వేరు. వీడికి ఎంబసీ ఉంది హైదరాబాద్, తెలుసా నీకు? హైదరాబాద్ హౌస్ అని ఉంటుంది, వీడి విదేశాంగ కార్యాలయం నిజాం నవాబు. సో నేను వేరే దేశాన్ని పెట్టుకున్నాడు యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ లో 25 సంవత్సరాల విచారణ జరిగింది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీని పంపిస్తే అన్ని ఉన్నటువంటి చిన్న సంస్థానాలను ఇండియన్ యూనియన్లో సర్దార్ పటేల్ విలీనం చేసుకుంటూ పోతే 2 ప్రాబ్లం అయినాయి. జమ్మూ కాశ్మీర్ ఒకటి, హైదరాబాద్ సంస్థానం ఒకటి. ఇది 2 విడిగా ఉంటాం దేశాలు కానీ ప్రకటించుకొని అది సాధ్యపడక ఆర్మీ వచ్చినాక జాయిన్ అయ్యారు. అక్కడేమో కింగ్ ఒప్పుకున్నాడు, ఇక్కడేమో నిజాం నవాబు సర్దార్ పటేల్కి మనకు తెలుసు ఫేమస్ ఫోటో ఎయిర్పోర్ట్లో తలకాయ ఉంచి నిజాం నవాబు సర్దార్ పటేల్ సాష్టాంగం చేసి అప్పుడు కలిసింది. అదర్వైజ్ ఇది మాది హైదరాబాద్ వేరే స్టేట్, అంటే ఐ మీన్ స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకున్నారండి. అంత చరిత్ర ఉన్న రాష్ట్రంలో మన తెలంగాణ ఉద్యమకాలంలో మేము ఇందులో ఉండం, మాకు వేరే దేశం కావాలన్నాం. చరిత్ర ఉంది ఎడడానికి అని అనలే. వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పాం. నువ్వెవరండి మాకు చెప్పడానికి? మేమంతా ఒకటే. నువ్వు మా దగ్గర బిజినెస్ చేసుకోవచ్చు, అక్కడ మేము చేసుకోవచ్చు, రావద్దు పోవద్దు, ఇడ్లీ నమ్ముకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు అని పాటలే ఉండే తెలంగాణ, రావచ్చు పోవచ్చు అని. సో ఎవరు ఆపారు అంటున్నా. కాబట్టి ఈ విద్వేష భావాలు తెలంగాణ పేరు ఎప్పుడు కూడా రెచ్చగొట్టలేదు. అంటే నేను ఎక్కడ విద్వేష భావాలు రెచ్చగొడుతున్నది పవన్ కళ్యాణే. ఎట్లా ఆంధ్ర తెలంగాణ మాట్లాడితే ఏంటి నువ్వు? ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు పోయాడు, ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రాన్ని నేను వ్యతిరేకించట్లేదు,
ఏ టెక్నిక్ అయితే ఫాలో అయ్యారో పార్లమెంట్ సాంప్రదాయాలకు విరుద్ధంగా బిల్లు పాస్ అయింది. దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. అదే స్టార్ట్ బాబు ఉండడం కాదు, పెండింగ్ ఉంది. పెండింగ్ ఉంది. అది ఇంకోటి తెలుసా, రాజకీయంగా ఆయన అడుగుతాను, విభజన రాష్ట్రంలో కలిసే సమస్య లేదు. ఐ ఓన్లీ క్వశ్చన్ మొడాలిటీస్. ఆ పార్లమెంట్ లో తలుపులు పెట్టారు, మమ్మల్ని బహిష్కరించారు, బ్లాక్అవుట్ చేశారు. ఇది ఎన్నడూ జరగాలి అంటాడు. ఉండొచ్చు. బట్ ఆ పవర్ ఎవరిది? మీరా కుమార్. ఆమె స్పీకర్. ఆమె లైట్లు వేసి చేతులు లెక్క పెడతా, లైట్లు మూసేసి లెక్క పెడతా, ఆమె ఇష్టం. జరిగిపోయింది. అవును. అది నువ్వు ఈరోజు ఎట్లా పద్ధతి ప్రకారం ఎట్లా అంటావు? సో నేనది ఇప్పుడు వీసాలు కావాలా, అవి కావాలా, ఇది అందరూ దేశం అంతా ఒకటే. నువ్వు కూడా మాకు చెప్పేది, ఇంత చరిత్ర ఉన్న తెలంగాణనే మాది వేరే దేశం అనకుండా మీ ఇందులో ఉంటే నువ్వు మాకు వచ్చి రెచ్చగొడతావు ఏంటని అంటున్నా. అంటే ఆయన నేను అలాంటి రెచ్చగొట్టే కార్యక్రమం ఏం చేశాను అని అడుగుతున్నాడు ఆయన. నేను ఎవరైనా అస్తిత్వాన్ని తప్పించే విధంగా నేను ఏమైనా మాట్లాడానా అని మాట్లాడుతున్నాడు. ఎందుకు దీన్ని ఇంత రచ్చ చేస్తున్నారు, మీరు ఎందుకు రచ్చ చేస్తున్నారని అడుగుతున్నారు సార్. మనం ఎందుకు చేస్తున్నాం, అతనే చేసుకుంటున్నాడు. అంటే మొన్నటిదాకా ఏదైతే జర్నలిస్టులు వాళ్ళంతా కలిసి ప్రెస్ మీట్, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఘోరంగా తిట్టారు కదా, ఎందుకు అట్లా? అది మంచి పద్ధతి అంటే ఇప్పుడు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడితే తిడతారు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తే ఊరుకుంటారా? చెప్పండి మరి. తెలంగాణ అస్తిత్వాన్ని ఆయన ప్రశ్నించలేదు. అంటే ఎమ్మెల్సీ ఎవరైతే నాగేశ్వర గారు విషయంలోనే మాట్లాడాడు ఆయన. అది కూడా అక్కడి నుంచి మీరు అన్నట్టు అది అంటుకొని చిలికి గాలివానైంది. అదే కారణం. ఓకే. సో దాని మీద నిజంగానే అంటే ఇప్పుడు ఈ రోజు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సైలెంట్ ఉంటే కరెక్ట్. ఇప్పటికి జరిగింది రేపటి నుంచి నేను మాట్లాడలే అనుకోని పోటీ చేసుకోపోయి అంటే చెప్పు. పోటీ చేద్దాం. అంటే కవిత గారు ఏమన్నారంటే రాజకీయంగా నీకు ఏం పని ఇక్కడ అని మాట్లాడింది. అది అంటే అది తప్పదు. నేను కూడా ఒప్పుకోను. దానికి హక్కు ఉంది. మనం పోయి యూపీలో పోటీ చేయొచ్చు ఎంపీగా. ఎమ్మెల్యే చేయలేం కానీ మనం చేయొచ్చు ఎంపీగా. మన జయప్రద పోయి ఎంపీ కాలే అక్కడ. తెలుగమ్మాయి కదా, తెలుగమ్మాయి ఎక్కడ అయింది, ఇక్కడ యూపీలో. సో అట్లా నీకు ఎవడు అడుగుతున్నాను అంటే నేను అజరుద్దీన్ అక్కడ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అటు వచ్చాడు, ఇటు వచ్చాడు. దేశం ఆ మూల ఈ మూల రెండు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించాడు. మనం కాదనిలే కదా. మన దగ్గర నుంచి ఎంతమంది రాజ్యసభలు పోలే, రాజ్యసభ సభ్యులు ఎంతో మంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజ్యసభ తీసుకుని వెళ్ళిపోయి రిప్రజెంట్ చేశారు. మనం కాదనిలేదు, ఎంకరేజ్ చేశాం. ఇప్పుడు నిన్న మనం అనుకున్నటువంటి షర్మిలకు కూడా కాంగ్రెస్ ఎక్కడో రాజ్యసభ ఇస్తుందట. మనం సంతోషిస్తాం కదా. అమ్మాయి ఏదైనా మనం పోనీ తెలుగు సోదరి పోతుంది అనుకుంటాం, సంతోషం. కాబట్టి మనకు ఆ యూనిటీ మీద అభిప్రాయం ఉంది, మనందరం ఒకటే అభిప్రాయం ఉంది. ఆంధ్ర సోదరులతో పంచాయతీ లేదు ఇప్పటిదాకా లేదు. ఈ లేనిపోని కాంట్రవర్సీలు తప్ప. కానీ సార్ ఇక్కడ అసలు బీఆర్ఎస్ఏ అంత పెద్ద టీఆర్ఎస్ పార్టీ మొదటి శాఖ ఆంధ్రప్రదేశ్ లో తెలిసింది. అవును. చంద్రశేఖర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అధ్యక్షుడు పెట్టి అక్కడ మొదలు పెట్టారు. మన అమరావతిలోనే పెట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని లేపిన కేసీఆర్ మొట్టమొదటి శాఖ ఆంధ్రలో పెట్టాడు. మరి కానీ సార్ ఇక్కడ అంటే నాయకులు మాట్లాడిన విధానాలని ఏ విధంగా చేయొచ్చు? ఇప్పుడు కవిత గారు మాట్లాడారు ఏంటంటే, ముందు మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకో, ఆడ రాజధానికి గతి లేదు నీకు, లేదని తప్పే తెలుసు కదా. అట్లా అంటే అట్లా మాట్లాడితే అది కొంచెం అంటే కించపరిచినట్టు కదా ఆంధ్ర ప్రభుత్వాన్ని మీరు. అవునన్నా కాదన్నా, ఈ రాష్ట్రం అన్నది ఏర్పడక ముందు ఇంతకుముందు చెప్పిన హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కొన్ని రోజులు బుర్రు రామకృష్ణారావు ఆధ్వర్యం లోపల ఇది వేరే రాష్ట్రంగా కొనసాగింది. చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని చేసినప్పుడు 3 భాగాలు చేశారు. ఒక భాగం కర్ణాటకలో కలిపారు, ఒక భాగం మహారాష్ట్రలో కలిపారు. ఈ 8-9 జిల్లాలు తెలంగాణ కింద అప్పుడు హైదరాబాద్ స్టేట్ కింద పెట్టారు. ఇక్కడ అప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి విడిపోయిన సందర్భం లోపల అప్పుడు మీ జ్ఞాపకం ఉంటే కర్నూలు రాజధాని పెట్టారు. అవును, డేరాలు వేసుకుని మరి ప్రభుత్వం నడిపారు కదా. ఉన్నారు కదా. ఇప్పుడు కూడా అదే డేరాలు వేసుకుని నడుపుతున్నాడు. అప్పుడు తప్పే ఉంది. అప్పుడు వీలు కాక వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రెండు కలపాలి, తెలంగాణ అండ్ ఆంధ్రాని కలిపి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు కర్నూలుని షిఫ్ట్ చేసి హైదరాబాద్ రాజధాని ఎంచుకున్నారు. ఎందుకంటే క్యాపిటల్ తప్పు పట్టలే మనం. సో అప్పుడు ఆ హిస్టరీ ఉండగా ఇప్పుడు నీకు మళ్ళీ తెలంగాణ విభజన జరిగినప్పుడు వాళ్ళు ఊహించలేవరు. చంద్రబాబు గారు ఒక విజన్తో సైబర్ సిటీని క్రియేట్ చేశాడు, బోర్డు డెవలప్ చేశాడు. కాస్త కూర్చో తన కంట్రిబ్యూషన్ హైదరాబాద్ డెవలప్మెంట్లో ఉంది. వీళ్ళేది విజన్ 2020 వర్కౌట్ అయ్యింది, కొంతవరకు వర్కౌట్ అయ్యింది. అప్పుడు హైదరాబాద్ ఉన్నదానికంటే 400 years నిజాం కాలం నుంచి ఫేమస్ అయినా ఈ సైబర్ సిటీ యాడ్ కావడం అందరికీ ఎంత అడ్వాంటేజ్ అయిందో చూసాం. అద్భుతం. అట్లాంటి సైబర్ సిటీ వాళ్ళకి సడన్గా కోల్పోయారు, ఆదాయం కోల్పోయారు. వాళ్ళకు అన్యాయం జరిగింది కదా. అందువల్ల అప్పుడు వాళ్ళు క్యాపిటల్ నిర్మాణం చేద్దాం అనుకుంటే మొదటి 5 ఏళ్ళు డబ్బులు లేక వీలు కాదు. ఇప్పుడు వాళ్ళకి కేంద్రం మొదటి 2 బడ్జెట్లో కూడా 15,000 crores ఇచ్చింది. కానివ్వండి అంటున్నా, 1,00,000 కోట్లు ఇవ్వండి. అది ఇంకో అమరావతి బ్రహ్మాండంగా నిర్మాణం జరిగితే మనకు కూడా సంతోషమే కదా సార్. సో ఆ కారణం చేత క్యాపిటల్ లేని సందర్భం తప్పు, వాళ్ళు కించపరచడానికి అవసరం లేదు. క్యాపిటల్ లేదన్నమాట వాస్తవం, క్యాపిటల్ కోల్పోయిన మాట వాస్తవం.
ఇప్పుడు మొత్తం తెలంగాణలో గుండెకాయ లాంటిది హైదరాబాద్. 60% స్టేట్ ఇన్కమ్ అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. అంతే కదా సార్, రిమైనింగ్ సపోజ్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రేపు 18,500 కోట్లు వస్తుందని. మీరు రేపు పొద్దున కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ ప్రకటిస్తే తెలంగాణ ఏమవుతుంది? జీరో అవుతుంది. మిగిలిన స్టేట్లో ఏముంటుంది జిల్లాలో? కాబట్టి ఈ గుండెకాయతో ఆధారపడి డెఫినెట్లీ మనకు అడ్వాంటేజ్ వచ్చింది. అక్కడ లేదు. ఎంత డెవలప్డ్ జిల్లాలైనా క్యాపిటల్ లేదు. కాబట్టి ఈరోజు అమరావతి ఒక నెసెసిటీ, హిస్టారిక్ నెసెసిటీ. 1,00,000 కోట్లు ఏమనండి, నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ఓ క్యాపిటల్ సిటీ రావచ్చు. కాబట్టి దాని గురించి కవిత మాట్లాడినా ఇంకెవరికి కించపరిచినా తప్పదు. వాళ్ళకి దే డిజర్వ్ క్యాపిటల్, దే డిజర్వ్ అడిషనల్ అమౌంట్, అడిషనల్ గ్రాంట్ ఫ్రమ్ సెంటర్ ఆల్సో. ఇంకోటి మీ సీట్ల కిందకి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు అమరావతిలో గట్టిగా వర్షం పడితే మీ సీఎం సీటు కిందనే నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు మీ ఉప ముఖ్యమంత్రికి సీటు కింద నీళ్ళు ముందు అవి చూసుకోండి అంటే, మరి హైదరాబాద్ లో ఇంత వర్షం పడితేనే ఘోరంగా మునిగిపోతుంది కదా సార్. వాళ్ళ నాన్నగారు డల్లాస్ చేస్తున్నాడు, దీన్ని సింగపూర్ చేస్తున్నాడు, ఇస్తాంబుల్ చేస్తున్నాడు. ఉన్న సిటీలో పడవలు వేసుకుని తిరిగే పరిస్థితి. మరి ఎవరు అన్నారు కూడా ఇస్తాంబుల్ డల్లాస్ సంగతి దేవుడు వెనిస్ అయిందని. వెనిస్ అయిందంటే ఇంటింటి కూడా పోటేసుకుని హైదరాబాద్ వెనిస్ అయిపోయింది. అది ఎట్లా ఊహించాం మనం? వరంగల్లో వరదలు లేదు టౌన్ నుంచి నిజంగా సార్. 3 సార్లు వరదలు నా లైఫ్ లో నాకు తెలియదు. 40 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళలేదు. చదువుకున్న ఆడ వెరిగా అసలు ఎప్పుడు మా దగ్గర నీటి ఎత్తుడే తప్ప వరదలు రావడం లేదు. 2 times వచ్చినాయి వరదలలో, మునిగిపోయింది వరంగల్. ఇట్లా ఉంటాయి ఆ సమస్యలు. ఓవర్కమ్ కావాలా అడ్మినిస్ట్రేషన్ ద్వారా, మనం డెవలప్ చేసుకోవాలి. హైదరాబాద్ ముందు మీరు అన్నట్టు వెనిస్ బదులు ఇస్తాంబుల్ చేయాలి. అక్కడ వాళ్ళకు ఉన్నాయి సమస్యలు. పాపం నేను అన్నా కదా, దే హ్యావ్ ప్రాబ్లమ్స్. దానికి మనం కూడా హెల్ప్ చేయాలి సాధ్యమైతే. సో మీరంటే రాజకీయంగా కానీ లేదంటే ఒక మేధా కాబట్టి మీరు చెప్తారు, అలా అట్లా అలా అలా ఒక విజ్ఞతతో మాట్లాడతలేదు. తప్పదు. సో దాని మీద విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది తప్పదు. ఏ పార్టీ అయినా, ఈవెన్ కవిత కూడా తప్పే. ఉద్యమ ఆమె కూడా అసకుస ఉద్యమ నేపథ్యం అయితే చూసింది కదా తండ్రి ద్వారా. సో ఆయన తండ్రి గౌరవిస్తున్నాడు. నేను చెప్పే బీఆర్ఎస్ శాఖని తెరిచెడిపోయి అక్కడ నువ్వు దాన్ని తప్పడితే ఎట్లా? కాబట్టి పవన్ కళ్యాణ్ అభివృద్ధి గురించి నీ సంగతి నువ్వు చూసుకోవడం అనవసరం. డెఫినెట్లీ ఆయన ఇక్కడ ఇంటర్ఫియర్ కావడం కూడా అనవసరం. ఓకే. సో పార్టీ పెట్టుకోమనండి, ఏమైనా చేసుకోమనండి. నువ్వు ఎంత నీ స్టెబిలిటీ ఏంటో నిరూపించుకోవడం తప్పలేదు. 100 పార్టీలు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అందులో నువ్వు ఓడివి. ఈయన సినిమా స్టార్ కాబట్టి కాస్త కూర్చో 4 ఓట్లు పడితే పడతాయి కదా, కాదనడానికి లేదు. ఆయన చెప్పుకున్నాడు ఇవాళ డేకినా కూడా నేను సీఎం కాలేకపోయాను. సరే, నేను ఎంత చేసినా సీఎం కాలేకపోయినా రేపు ఇక్కడ సీఎం అవుతానని నాకేమైనా నమ్మకం ఉందా అని అంటున్నాడు. అవును, విజయ్ గురించి చెప్పుకుంటున్నాడు. ఇండియాలో డేకితే కాకపోయాడు, 2 ఏళ్ళకే సీఎం అయిపోయాడు ఆయన. ఒక్కొక్క టైము అంటే జనం యాక్సెప్టెన్స్. అక్కడ ప్రజలు మార్పు కోరుకున్నారు. 2 ద్రవిడ పార్టీలు తీసి వదల పారేసి విజయ్ని పట్టుకొచ్చారు, విప్లవం తీసుకొచ్చారు. ఇక్కడ కూడా రేపు పొద్దున ఆంధ్ర తెలంగాణలో అవుద్దేమో అంటున్నా. అంటే వాళ్ళు నువ్వు డెవలప్ చేస్తే నువ్వు వాళ్ళు వస్తావు. కాబట్టి తీసి అవతల పారేస్తారు. ప్రజలు ఎంత ఉంటారు, ఏ రకంగా తీసి అవతల పారేస్తారో క్లాసిక్ ఎగ్జాంపుల్ తమిళనాడు పాలిటిక్స్. ఓకే. సో గద్దర్ గురించి గారు మాట్లాడాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే అది చెప్పడం అనేది తప్పు అంటారా? చాలా తప్పు. గద్దరే ఆయన బతుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ అక్కడ చూసా, నాకు పవన్ కళ్యాణ్ నా సోదరుడు లాంటి వాడు, నేను ఆయన తమ్ముడు అన్నాడు. తమ్ముడు వాడు నా తమ్ముడు. ఆయన జేబులో చేయబెట్టి ఎన్ని పర్సెంటే అన్ని లాక్కొచ్చేటువంటి చనువు ఉందని అర్థం. అదొక డిగ్నిఫైడ్ స్టేట్మెంట్. అంత ఇంటిమేసి నీకు ఉన్నప్పుడు అసలు గద్దర్కి నేను కారు గురించి అని చెప్పచ్చా? చెప్పకూడదు. గద్దర్ చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సార్, మీరు అంటే మనం చూసే కోణంలో ఇప్పుడు ఏమంటారంటే అంత చనువు ఉంది మా ఇద్దరి మధ్య అన్నదే ఎక్స్ప్రెస్ చేశాడు. చెప్పడం విధానంలో చెప్పిన విధానం వేరు, నువ్వు చెప్పిన విధానం వేరు. ఆయన జేబులో చేపిట్ లాక్కునే చనువు ఉందన్నాడు, బాగుంది. కానీ కారు గురించి నువ్వు కూడా చెప్పడానికి అసలు గద్దర్ అనేవాడు తలుచుకుంటే ఒక్క రియల్ ఎస్టేట్ ల్యాండ్ సెటిల్మెంట్ లో ఇంటర్ఫియర్ అయితే సగం హైదరాబాద్ కొట్టుకోండి. గద్దరికి ఉన్నటువంటి పాపులారిటీ ఆయన చేయలే కదా, వాడుకోలే. నీకున్న ఇంటిమేసీతో చనువుతో నా తమ్ముడు వీడు అన్నాడు. అవసరమైతే డబ్బులు తెచ్చుకునే చనువు అన్నాడు. తెచ్చుకోవడం ఒకసారి ఇచ్చాడు మనకు తెలియదు. ఈయన చెప్పు, దానం అనేది గుప్తదానం ఉండాలి కానీ ఈ చేతితో చేసిన దానం ఈ చేతి తెలియకూడదు అంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవడం తప్పు. ఓకే. సో అంటే తెలంగాణ విషయంలో సార్ ఇంకొక మాట కూడా మాట్లాడారు చాలామంది, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ ఆరోగ్య శాఖను డెవలప్ చేసుకోండి, విద్యాశాఖను డెవలప్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు ఇక్కడ తెలంగాణ వాళ్ళే. అసలు అటువంటి పరిస్థితులు ఇక్కడ లేనప్పుడు మీరు ఎవరో సలహాలు ఇస్తారని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ KG to PG విద్య అనేది కేసీఆర్ గారు మాట్లాడారు, అది చేయలేకపోయారు. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ఎన్ని కట్టించారు సార్ అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సరే, ఒక 2-3 చేస్తారు కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో చేయలేదు. కాన్స్టిట్యున్సీ 100 బెడ్ హాస్పిటల్ కడతాను, అది జరగలేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ రాలే, చాలా ప్రాబ్లమ్స్. ఆ 10 ఏళ్లలో వాళ్ళ ప్రియారిటీస్ వేరుండే, అవినీతి, ఆస్తిత పక్షపాతం, కుటుంబ పాలన,
దానివల్లే దించారు కదా. మ్మ్. కేసీఆర్ కనుక తెలంగాణ సోయితో అట్లే పరిపాలించుంటే ఆ, మనం ఈ చర్చ పెట్టుకో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి ఆయనే ఆయన ఉన్నాడు. ఉంటున్నాడు. అందువల్లనే అక్కడ అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సోయి లేదు. లేదు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఆయన సమైక్యవాద పార్టీలో ఉన్నాడు. మ్మ్. ఆ పార్టీ విధానాలు పాటించాడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసే అవకాశం రాలే. కానీ కేసీఆర్ యొక్క అవినీతి అక్రమాలు వీటి వల్ల ఒక అవకాశం వచ్చింది. అవకాశం. అది తీసుకున్నాడు కాబట్టి ఆయన కూడా తెలంగాణ సోయితో పరిపాలించుంటే మ్మ్. మనం ఏం ఆడే అవకాశం లేదు. నెక్స్ట్ కూడా ఆయన సీఎం అయ్యేవాడు. మ్మ్. 2.5 yearsకి ఫెయిల్ అయ్యారు. మ్మ్. చేతులు ఎత్తేసారు. పోసుకొని తినండి అంటున్నారు, డబ్బులు లేవంటున్నారు. మరి ఇట్లా మ్మ్. అతను మళ్ళీ వస్తున్న నమ్మకం లేదు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు మ్మ్. బీఆర్ఎస్ని పక్కకు పెట్టి అరే హమారే సాత్ జుడ్ జావ్, గుజరాత్ సమానంగా డబ్బులు ఇస్తాడు మ్మ్. అంటే ఆయనకు కూడా ఓ 15-20 కంటే కాంగ్రెస్లో గెలవరు, గెలిస్తే తీయగలిగే మునగాడు వీడే అనుకుంటున్నాడు. మ్మ్. ఆయన్ని కలుపుకొని బీఏపీ అధికారంలోకి వచ్చే ఆలోచన ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు. ఒక హింట్ ఇచ్చాడు. ఇచ్చాడు నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అనుకుంటూ ఓకే. పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ, సో అది రేవంత్ రెడ్డి పొజిషన్. ఈరోజు కాంగ్రెస్ రాదు, మ్మ్. ఓ 20-30 కంటే గెలవరు. అందులో 15 మంది నేర్చుకుపోయే సత్తా ఉన్నవాడు ఆ పార్టీ వాడు ఉంటే రేవంత్. మ్మ్. కాబట్టి ఫస్ట్ పోయేది వాడే. ఓకే. సో సార్ ఇక్కడ అంటే అందరూ మాట్లాడారు, అందరూ దాని గురించి ఆయన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి విభేదించారు. కానీ మరి నిజంగానే ఆయన సవాల్ చేశాడు. సరే నా ఆస్తులు ఏమనంటే మీరు కొలగొట్టుకోండి, నేను దాన్ని అవినీతిగా సంపాదించలేదు. తెలియదు ఇంకొకటి కానీ చెరువు శిఖంలో కనుక ఆ భూమి ఉంటే మరి కొనకూడదు కదా. మ్మ్. మరి నాకు తెలియదు. మ్మ్. జనవాడ దగ్గర ఉంది కదా అది. జనవాడ జనవాడే జనవాడ పక్కకి. మ్మ్. మ్మ్. మరి ఎందుకు కొన్నాడో ఆయన పేరు మీద ఉందట. ఆయన పేరు మీద ఉంది. రిజిస్ట్రేషన్ ఇంకోటి ఆయన ఏంటంటే పేరు రిజిస్ట్రేషన్ కూడా అక్కడ ఆల్రెడీ గోశాల కూడా ఉందని చెప్తున్నాడు. గోశాల ఉందట, ఆయన మ్మ్. పేరు మీద ఉందట. మ్మ్. మరి అన్ని చూసుకునే కొంటాడు ఆయన డాక్యుమెంటేషన్. మరి మరి ఏమైనా చెరువులోనే కొంటే చెరువు శిఖం అయితే ప్రాబ్లమే. ఓకే. ఇవాళ సో ఉన్నటువంటి వీళ్ళు చాలా మంది హైడ్రా హైడ్రా ఉంటుంది. background ముందు లో ముందే ఆ ఉంటుంది. ప్రాబ్లం ఉంటుంది. మరి ఉంటది. ఏముందో అదే మనకైతే నేనైతే పేపర్లు చూడలేదు. ఓకే. బట్ ఆయన అంటున్నాడు కదా ఇల్లు తీసేసుకుంటా అంటాడు. మంచిది. సో ఇప్పుడు నువ్వు ఎట్లా కొన్నావు మరి మ్మ్. తెలంగాణలో? నువ్వు ఎట్లా కొన్నావు? ఆంధ్రుడు వేయండి భూమి మ్మ్. మేము కనుక వద్దంటే మ్మ్. నువ్వు కొన్నావు కదా. మరి నీకు అవకాశం ఉంది కదా, హక్కు ఉంది కదా. మ్మ్. దాన్ని బట్టి ఇక్కడ ఎవడు నేను అబ్జెక్ట్ చేయట్లేదని తెలుస్తుంది. మ్మ్. ఇంకోటి ఏంటంటే సరే మీరు పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడారు, భూమి అది అలా కబ్జా చేశాడని మాట్లాడుతున్నారు. అది ఎలాంటిదో ఏ రకమైన భూమో మీరు అవసరం ఎంక్వైరీ చేసుకుని మీరు ప్రభుత్వం తీసుకోండి. తీసుకోమని చెప్పి స్టేట్మెంట్ స్టేట్మెంట్ అది మంచి స్టేట్మెంట్. ఇల్లీగల్ అయితే తీసుకోండి అంటున్నాడు. మంచిదే. మ్మ్. ఓపెన్ గా బయటకు వచ్చి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఎవరైతే అప్రిషియేట్ చేయాలి. ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే జర్నలిస్టులు ఎవరైతే మాట్లాడారో, మరి ఇదే ఫాతిమా కాలేజ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు క్వశ్చన్ చేస్తారు. మైనారిటీ కూడా అందరూ కూడా అంత ఈజీ కాదు. ఓఎస్సీ బ్రదర్స్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అండ్ పొలిటికల్లీ సెన్సిటివ్ అది. ఒక్కో సందర్భాల్లో మైనారిటీ ఇష్యూస్లో కొంచెం జాగ్రత్తనే ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వమే దాని జోలికి పోట్ల. అంటే ప్రభుత్వమే ఐడెంటిటీ కమిషన్ స్టేట్మెంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అవును. పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, టైం తీసుకుంటాను, నోటీసులు ఇచ్చారు. ఎవరికి నోటీసులు లేదు వాడికి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇస్తే రిప్లై ఇస్తాడు, కోర్టుకు పోతాడు, స్టే తెచ్చుకుంటాడు. సో ఆ అవకాశం అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయలేము మైనారిటీస్ విషయం. సార్ ఇక్కడ విగ్రహం మీద కూడా రచ్చ జరుగుతుంది సార్. ఏదైతే మొన్న 28వ తారీఖున ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేశారు ఆయన జయంతి రోజు, 103వ జయంతి రోజున. సో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం అంటే రిలవెంట్ కాదు కదా. అయిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళంతా ఐకానిక్ వాల్యూస్ ఉన్నారు, అట్లాంటి హిస్టారిక్ ఫిగర్స్ ఉన్నారు. మనం ఏమనట్లే. కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు పెడతా అంటే మన దగ్గర తెలంగాణలో ఇంతమంది ప్రముఖ ఉద్యమకారులు ఉన్నాం కానీ నేపథ్యం ఉన్నాం కదా, సీఎంది కూడా తప్పదు. వాడు పెట్టకూడదు. అట్లా పెట్టకుండా ఎవరో పెద్ద పెద్దోళ్ళు జయశంకర్ విగ్రహం పెట్టు, కేశవరావు జాదవ్ విగ్రహం పెట్టు, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టు, వీళ్ళు ఎవరండి బాబు? అంటే తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తో కాదు, ఎన్టీఆర్ గారు తెలుగోడి ఆత్మగౌరవం నిలబడాలనే ఉద్దేశంతో ఆయన అనేక రకాల సంస్కరణ తీసుకొస్తే నేపథ్యంలో ఇంతమంది ఉండగా నేను చెప్పిన పేర్లు ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఎన్నో విగ్రహాలు నేను ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహం పెడితే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేస్తారా? బాలసుబ్రహ్మణ్యం యాక్సెప్ట్ చేస్తారా? నీకు క్రిటిసిజం వచ్చింది కదా, నీకు రాకపోతే వేరే విషయం. పట్లే గొప్పోడు పెట్టండి అంటే వేరే విషయం. క్రిటిసిజం వస్తుంది అక్కడ. సో ఇది విద్వేషాలు రెచ్చగొట్టే పని, అది ప్రభుత్వం చేయకూడదు. రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన తెలుగుడ ఆత్మగౌరవం నిలబడాలి అనే ఉద్దేశంతో పెట్టారు. ఇంకోటి మండల వ్యవస్థను రద్దు చేశారు. అన్ని రకాలుగా ఆయన గ్రేట్ మ్యాన్, నో డౌట్ గ్రేట్ మ్యాన్. పివి నరసింహరావు గ్రేట్ మ్యాన్. పివి నరసింహరావు సమైక్యవాది. మరి ఆయన విగ్రహం పెడతా అంటే మనం వద్దంటాం. కరెక్టే. సమైక్యవాది ఆయన. మేము కలిసాం, కేసీఆర్తో కలిసిపోతే ఆయన కేర్ కూడా చేయలేదు తెలంగాణ ఉద్యమం గురించి ఒక్క మాట అడగల. సమైక్యవాది. ఆయన ఒక విజన్. మీరు ఇంతమంది ఉన్నారుగా, జాతీయవాదం, ఈ వాదం, ఆ వాదం, ప్రపంచంతో ఒకటే అంటాడు, వసుదైక కుటుంబం అంటారు. ఆ విజన్ గ్రేట్ మ్యాన్ కదా. దేశాన్నే ఆర్థిక సంస్కరణలతో లేపినవాడు. మరి ఆయనకి తెలంగాణ ఆంధ్ర అంటే తేడా అవసరం లేదు ఆయనకి. అట్లాంటి దగ్గర పోయి తెలంగాణ తెలంగాణ అనిపిస్తాను అనిపించలేం కదా. నేనేదంటే అట్లా కొందరు వదిలేయాలి, డిగ్నిఫైడ్ వదిలేయాలి. ఓకే.
సో ఏంటి సార్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ రచ్చంతా జరుగుతుంది అయినా అనేది కూడా కాంగ్రెస్ దానికి మూల కారణం అదే అన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ మాట్లాడినా అయినా కూడా ఉమ్, మీకు అడ్వాంటేజ్ రూలింగ్ పార్టీకే ఉంటుంది లోకల్ బాడీస్ లో. పక్కా కానీ అంటే బీజేపీకి ఏదో అవకాశం బాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆ, పవన్ కళ్యాణ్ జాయిన్ అయితే 1% యాడ్ అవుతుంటుంది. టీడీపీ చేరితే బాగా అడ్వాంటేజ్ వస్తుంది. అదే సార్ కూటమిలోనే వస్తుంది అనేది. కూటమిలో చంద్రబాబు గారు ఆయన ఆ పిల్లాడి మీద ఇంకా ఆయనకు పుత్రవాత్సల్యం ఉంది కాబట్టి ఎలో చేయడు. ఎవరు మన రేవంత్ రెడ్డి రేవంత్ గారు. అంటే ఆ, చాలా ప్రేమ. అసలు అభ్యర్థులే పెట్టలేదు పోయిన ఎలక్షన్లో. ఉమ్. సో టీడీపీ ఇక్కడ ఎలో చేయలేదు కాంటెస్ట్ చేయడానికి. ఇక్కడ కొంచెం డైలమాలోనే ఉంటుంది వ్యవహారం. ఎందుకంటే ఈ ఇక విషయంలో టీడీపీ సపోర్ట్ చేయాలంటేనేమో రేవంత్ అడ్డు వస్తాడు. అంతే. సో బీజేపీతో మరి ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ ప్రెషర్ ఉంటుంది ఉంటుంది ఆ. కానీ ఆయన అవుట్ రైట్ గా సపోర్ట్ చేయడు బీజేపీ ఉమ్, ఇక్కడ విషయం. ఉమ్, సో దానివల్ల కొంత పవన్ చేస్తుండొచ్చు. పవన్కి అంత పెద్ద అప్లికేషన్ లేదు. ఉమ్. ఆయన పార్టీ నిలబడితే అలయన్స్ లో వీళ్ళతో కలిసి బీజేపీ నిలబడుతుండొచ్చు. అంటే మీ నమ్మకం అయితే టీడీపీ అయితే రాదంటారు, కలిసి రాదంటారు. నాకు తెలిసి రాదు. ఉమ్. పవన్ కళ్యాణ్ బీజేపీ అయితే పోటీ చేయొచ్చు. వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఓకే. కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కొంత. ఉమ్. సో అంటే అధికార పార్టీకి అవకాశమే ఉంటుంది అంటారా? అధికార పార్టీ తప్పదు మీకు. లోకల్ బాడీలు ఎప్పుడైనా అధికార పార్టీ అడ్వాంటేజ్. బట్ నెక్స్ట్ ఎమ్మెల్సీ అంటే లాస్ట్ టైం అలా జరగలేదు కదా సార్. లాస్ట్ టైంలో బీజేపీ అదే కదా నేను అనేది. అవుట్ రైట్ రావాల్సిన కాంగ్రెస్ సడన్ గా బీఆర్ఎస్ చచ్చిపోయింది అనుకుంటే అది ఎమర్జీ అయింది. బీజేపీ ఎమర్జీ బీజేపీ రావాలంటే రాలే ఆశిస్తాయి. ఇప్పుడు అదే రిజల్ట్ ఉంటుంది అంటున్నా. మళ్ళీ ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ ఏమో బీఆర్ఎస్, థర్డ్ ఏమో బీజేపీ ఫస్ట్లో రావాలి లెక్క ప్రకారం. ఆ గ్యాప్లో రాలేకపోతున్నారు. బండి సంజయ్ ఇది పోయిన తర్వాత ఇది కొలాప్స్ అయింది. మళ్ళీ రీబిల్డ్ కాలే. అంటే బండి సంజయ్ వలన అప్పుడు జిహెచ్ఎంసీలు 48 వచ్చినాయి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందంటారా? అయితే అనుకో ఉంది అవకాశం వాళ్ళకే, కానీ వాడుకోవట్లేదు, స్మార్ట్ కావట్లేదు. ఆ వ్యాక్యూమ్లో రావాల్సిన వాడు రాకుండా ఈ చచ్చిపోయడానికి కూడా బీఆర్ఎస్ లేస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మరి ఇంకా Thank you, Ravi. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి చూద్దాం ఏం జరగబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.